విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 10 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం జింకన గ్రౌండ్స్, కందుకూరి కళ్యాణ మండపం, గాంధీనగర్, విజయవాడ. అనేక మంది ఈ తైలాభిషేక ఆరాధనలో పాల్గొని ఇప్పటికీ అద్భుతాలు పొందుకున్నారు. కుంటివారు నడుస్తున్నారు, గుడ్డివారు చూస్తున్నారు, మోగవారు మాట్లాడుతున్నారు. చీకటి శక్తులతో, దెయ్యపు శక్తులతో, చేతబడి శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుతున్నారు. గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకుంటున్నారు. ప్రవచనాత్మకమైన సందేశాలు ఈ తైలాభిషేక ఆరాధనలో అందించబడుతున్నాయి. రండి, మీరు కూడా పాల్గొని దేవుని అద్భుతాలు పొందుకోనండి. మార్చి 5వ తేదీ ఉదయం 10 గంటలకు కందుకూరి కళ్యాణ మండపం, జింకన గ్రౌండ్స్. ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. కల్వరి మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 10 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్, బైపాస్ రోడ్, క్రొత్త బస్టాండ్ సమీపాన. అనేక మంది ఈ ఆరాధనలో పాల్గొని అద్భుతాలు పొందుకుంటున్నారు. మీరు కూడా రండి. కుంటివారు నడుస్తున్నారు, చీకటి శక్తులతో బాధపడేవారు విడుదల పొందుతున్నారు. గర్భఫలములు లేని వారు దేవుని యొక్క శక్తి చేత గర్భఫలములు పొందుకుంటున్నారు. ఈ ఆరాధనలో దేవుని సేవకులు ప్రవక్త పాల్పృథ్వీ గారు, సుజాత పృథ్వీ గారు దేవుని సందేశాన్ని అందిస్తున్నారు. మీరు కూడా రండి, ఆశీర్వదించబడండి. మార్చి 12వ తేదీ ఉదయం 10 గంటలకు స్థలం కృష్ణ ఫంక్షన్ హాల్, ఖమ్మం. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారా? ఈరోజు నీ పరిస్థితి అంతా కూడా అస్తవ్యస్తమైపోయి ఉందా? ఒకవేళ అన్నిటినీ కోల్పోయిన పరిస్థితిలో మీరున్నారా? నా జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని బాధపడుతున్నారా? అలాగే ఒకవేళ నీ భర్తని విడిచిపెట్టిన పరిస్థితిలో ఉన్నారా? కుటుంబాన్ని ఎలా పోషించాలి? ఇప్పటి వరకు చాలా బాగుంది కుటుంబం, మరి ఇప్పుడు ఏమవుద్దో అని ఒకవేళ చింతతో, దిగులుతో ఉన్నారా? మరి నా బిడ్డలు నేను పోషించుకోలేనేమో అనుకుంటున్నారా? ఒకవేళ నీ భర్తను కోల్పోయి ఒంటరి అయిపోయిన స్థితిలో ఎలా పోషించుకోవాలి బిడ్డలని ఆలోచన చేస్తున్నారా? చాలని శాలరీలో వస్తున్న శాలరీస్ అన్నీ కూడా అప్పులకే అయిపోతున్నాయి. మాకేమీ తినడానికి ఏం మిగలట్లేదు, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి అని బాధపడుతున్నారా? కృంగిపోయి ఉంటున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీకున్న ఉద్యోగాన్ని కోల్పోయి, ఒకవేళ నీ వ్యాపారాన్ని నష్టపోయి, నువ్వు చేస్తున్న యొక్క చేతి పని లాస్ అయిపోయి, ఈ రోజున నీ పరిస్థితులన్నీ ప్రతికూలమైపోయి ఉండి, నా పరిస్థితి ఏంటయ్యా, నా భవిష్యత్తు ఏంటయ్యా, మరి నా బిడ్డల్ని ఎలా పోషించుకోగలుగుతాను, నా జీవితం ఎలా ముందుకు కొనసాగుతుంది అని ఒకవేళ బాధతో, వేదనతో ఉన్నారా? మీరు ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి వేదనలో ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే నీ దేవుడు శక్తిమంతుడు కదా, మీ దేవుడు గొప్ప దేవుడు కదా, ఆయన సమస్తమును అనుగ్రహించే దేవుడుగా మరి మీకున్నాడు, మనకున్నాడు. ప్రియ దైవజనమా, మరి అంత గొప్ప దేవుడి రోజున నీ పరిస్థితులు ప్రతికూలమైన వేళ
నీతో ఆయన మాట్లాడాలనుకుంటున్నారు. నీకు శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చి ఆయన నిన్ను బలపరచాలని ఆశిస్తున్నారు. మరి ఒక చక్కటి వాగ్దానం ప్రభు ఈరోజు మీకు ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా? ఎస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనం చివరి భాగాన్ని చదువుకుందాం. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు. దైవజనమా, దేవుడు అంటున్నారు, ఒకవేళ నాకు కరువు వస్తుంది, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నాకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో నేను ఎలా ముందుకు నడవాలి అని బాధపడుతున్నావు కదా, నీతోనే ప్రభు మాట్లాడుతున్నారు. ఈరోజున ఆయన అంటున్నారు, మీకు నేను కరువు రానియక ధాన్యముకు నేను ఆజ్ఞ ఇచ్చి నేను మిమ్మల్ని అభివృద్ధి పరుతునని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు నాన్న మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన నీకు కరువు రానియడు, మనకు కరువు రానియడు. ఎందుకనంటే మనము దేవుని పిల్లలం కదా, మనం ఆయన పిల్లలం కదా. ఆయన దగ్గర సర్వ సమృద్ధి ఉంది. ఆయన నీకే కరువు రానియడు. నీకు సమస్తమును అనుగ్రహించి నిన్ను ముందుకు నడిపించే దేవుడుగా ఉన్నాడు. నేను నడిపించేవారు నీకు దూరం అయిపోయి ఉండొచ్చు, కానీ ప్రియ దైవజనమా, నిన్ను పోషించేవారు నీకు దూరం అయిపోయి ఉండొచ్చు. నీకున్న ప్రతికూలమైన పరిస్థితుల్లో నీకెవరు కానరాకపోవచ్చు, కానీ నీ దేవుడు నీకు తోడుగా ఉన్నారు. ఆయన అంటున్నాడు, మీకు నేను కరువు రానియను. ఆయన అంటున్నాడు, ధాన్యానికి ఆజ్ఞ ఇస్తాడంట. ఎంత గొప్ప దేవుడు నాన్న. ఆయన ధాన్యానికి ఆజ్ఞ వేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నా బిడ్డల దగ్గరికి వెళ్ళు, నా బిడ్డల ఇంట్లోకి వెళ్ళు, వారికి సమృద్ధి కలగాలి అని ధాన్యానికి చెప్తున్నాడంట ప్రభు. గొప్ప దేవుడు కదా మన దేవుడు. అవును కదా. ఆ రోజు ఏలియా కాలంలో కూడా మరి దేశమంతా కూడా కరువు వచ్చిన పరిస్థితులు. ఎందుకంటే వర్షాలు లేవు, ఎక్కడా కూడా పంటలు లేవు. అటువంటి పరిస్థితుల్లో మరి తన యొక్క దాసుడైన ఏలియా మరి కెరీతు వాగు దగ్గర ఉండినప్పుడు దేవుడు చెప్పాడు, ఏలియా, నేను కాకులకు ఆజ్ఞ వేసి తిని ఆ కాకులు నీకు భోజనాన్ని తీసుకొని వస్తాయి, ఆహారాన్ని తీసుకొని వస్తాయని దేవుడు చెప్పారు కదండి. మరి దేవుడు చెప్పిన రీతిగా మరి ఏలియాకు కరువు రాలా. ఆ దేశం అంతా కరువుతో బాధపడ్డారు, కానీ ఏలియా కరువును అనుభవించలేదండి. ఎందుకనంటే దేవుడు ఆయన దగ్గరకు ఆహారాన్ని పంపాడు, కాకులకు ఆజ్ఞ వేసి పంపించాడు, సమృద్ధిని ఇచ్చాడు. దేశమంతా కరువులో ఉన్న ఏలియాకి కరువు రాలేదు బిడ్డ. అలాగే అదే దేవుడు ఏలియాను నడిపించిన దేవుడు, ఏలియాకి సమృద్ధిని ఇచ్చిన దేవుడు మరి ఈరోజు నీకు కూడా సహాయం చేస్తానని ప్రభు చెప్తున్నాడు. నీకు కూడా సమృద్ధిని ఇస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. నేను మీకు కరువు రానియను, నేను నీ ధాన్యానికే ఆజ్ఞ వేసాను అంటున్నాడు. ధాన్యం బయలుదేరి రావాలి నీ కుటుంబంలోనికి, నీ ఇంటిలోనికి ఆ సమృద్ధి రావాలి. ఎందుకంటే దేవుడు ఆజ్ఞ వేశాడు. నీకు కరువు రాదిక, నీ ఇంట్లో ఎప్పుడూ సమృద్ధి ఉంటుంది. ఆయన అంటున్నారు, ఆయనంట ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చి అంటే దేవుడు మనల్ని అభివృద్ధి పరుస్తాను అంటున్నాడు. అంతకు ముందు కంటే నీ పరిస్థితి ఎంతో మెరుగుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. ఎందుకంటే నీ దేవుడు సమృద్ధిని ఇంట్లోనికి పంపుతున్నాడు. అందుకే దైవజనమా, భయపడొద్దు, కృంగిపోవద్దు. నీ ప్రతికూలమైన పరిస్థితులను చూడొద్దు, నీ దేవుని వైపు చూడో. నీ దేవుణ్ణి నువ్వు ఆయన అంటుపెట్టుకుని ఉండినట్లయితే నీ దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. ఆయన నీ పరిస్థితులన్నీ చక్కపరిచి నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడు. అట్టి కృప దేవాది దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయ కాలపు వేళ నా ప్రభా ఎంతో శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చి నువ్వు బలపరిచినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అవునయ్యా, మాకు కరువు రానియక ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చి మిమ్మల్ని నేను అభివృద్ధి పరుతునని మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు అయ్యా. ఈ వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలు రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. ప్రియ తండ్రి నాయనా, ప్రతి కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలి. ప్రతి కష్టాల నుంచి ప్రజలకు విడుదల కలుగునుగాక. ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ చక్కపరచబడునుగాక. ఎవరైనా ఇరుకులో ఉన్నారేమో వారందరినీ విశాలతలోకి నడిపించదుగాక.
చాలని జీతాలతో బ్రతుకుతున్న వారి యొక్క కష్టార్జితం దీవించబడును గాక, సమృద్ధిలోనికి వారు నడుచుదురు గాక. ప్రభా, సమస్తాన్ని కోల్పోయి, ఆస్తిని కోల్పోయి, అయ్యా వారికున్న సౌభాగ్యాన్ని కోల్పోయి వేదనతో ఒంటరితనంలో ఉన్నారేమో, వారికి నీ సమృద్ధి వచ్చును గాక, రెండంతలుగా వారికి ఆశీర్వాదం దయచేదువు గాక. తండ్రి, నీకే స్తోత్రాలు ప్రభా. పోషించే భర్తను కోల్పోయి ఉన్నారేమో, ఒంటరైపోయి ఉన్నారేమో ప్రభా, వారికి మీరే ఆధారమై నడవండి నాయన. వారికి సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఏ వ్యక్తులైనా అయ్యా బలహీనులుగా రోగగ్రస్తులుగా ఉన్నారేమో, వారిని గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థపరచండి. మీరు పొందిన దెబ్బల్లో మాకు స్వస్థత ఇచ్చిన దేవుడు, మేము నమ్ముతున్నామయ్యా. వారికి స్వస్థత కలుగును గాక. యవ్వన బిడ్డల స్టడీస్లో మీరు తోడుగుండండి. ఉద్యోగ విషయాల్లో, వారి వివాహ విషయాల్లో నీ కార్యములు జరుగును గాక. బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయమని అడుగుతున్నాను. యేసయ్యా, ఎగ్జామ్స్ రాస్తున్నారు పిల్లలందరూ నాయన. అయ్యా, వారి హస్తంలో నీ హస్తం ఉంచి ఎగ్జామ్స్ మంచిగా రాయించయ్యా. మంచి గొప్ప విజయాన్ని వారికి దయచేయమని అడుగుతున్నాను అయ్యా. అలాగే నా తండ్రి, ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న వారందరికీ నూతన బ్లెస్సింగ్స్ వచ్చును గాక, నూతన దీవెనలతో వారు నింపదువుగాక, నీ కృపా క్షేమాలతో వారు నడిపించు నాయన. అలాగే ఈ దినమంతా నీ ప్రజెన్స్, నీ సన్నిధి మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి మేము పొందుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. అనుదినము నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.